హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం స్పాటిఫైలో లవ్ స్టోరీస్ బై ప్రియాని సెర్చ్ చేసి చూడండి. తన మీదుగా బెండ్ అయ్యి తనకి టచ్ అవుతూ నిలబడ్డ రాజ్ని తలపైకెత్తి చురుగ్గా చూసి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. దేనికేమైంది అని ప్రశ్నించుకున్న రాజ్ ఆ క్షణం హంసపాప ఫీలింగ్స్ పసిగట్టలేకపోయాడు. ప్లీజ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ అని అందరినీ పాయింట్ చేస్తూ నార్మల్గా చెప్పి మైండ్ని తన చూపులతోనే కన్ఫ్యూజ్ హంసపాప కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు రాజ్బాబు. ఛాంబర్ దాటి రాజ్ బయటకు వచ్చేసరికి వాష్రూమ్ సైడ్ టర్న్ అవుతూ కనిపించింది సహస్ర. ఎప్పుడూ లేని కొత్తదనంతో పదునుగా తాకిన హంసపాప చూపులు తలుచుకుంటూ ముందుకు స్టెప్ తీసుకున్నాడు రాజ్. లేడీస్ వాష్రూమ్ డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్న తనకి ఎదురొచ్చారు ఇద్దరు అమ్మాయిలు. హాయ్ మేమ్ అని తమని పరిచయం చేసుకుని యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అంటూ పొగుడుతూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ క్యారీ ఆన్ అని తెలియని వెయిట్ మోస్తున్న సహస్ర లిటిల్ బిట్ అసహనంతో వాళ్ళని తప్పుకొని వెళ్ళింది. ఉన్నది వాష్రూమ్లో అన్న ఫీలింగ్ మరిచిన అత్యుత్సాహంతో ఓకే మ్యామ్ క్యారీ ఆన్ అంటూ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సైలెంట్గా ఉన్న వాష్రూమ్ ఏరియాలో బరువుగా సాగుతున్న తన ఊపిరే తనకు భారంగా అనిపిస్తూ ఉంటే వాష్ బేసిన్ ముందు నిలబడింది. అద్దంలో తెలియని అట్రాక్షన్తో మెరిసిపోతుంది తన ఫేస్. ఒక్క రోజులో స్టార్ అయిపోయావు, బట్ వై ఆర్ యూ ఫీలింగ్ లైక్ దిస్ అని డిస్టర్బ్గా ఉన్న మనసుతో తన కళ్ళలోకి లోతుగా తెరిచి చూస్తూ ప్రశ్నించుకున్న హంసపాపకి తనకి బదులుగా రాజ్ గాంభీర్యమైన రూపం చిరుమందహాసంతో చిద్విలాసంగా కదలాడింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడింది కాదు నీ ప్రాబ్లం, వాడు అట్రాక్ట్ చేస్తున్నాడు అనుకోగానే మెరుపు సంతరించుకున్న కళ్లకు భారంగా నిట్టూరుస్తూ ట్యాప్ ఆన్ చేసి ఫోర్స్గా వాటర్ మొహానికి కొట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ దోసిటి నిండా నీళ్లు తీసుకొని మొహానికి అలా కొట్టుకుంటూనే ఉంది. రాజ్ ఆలోచనలు, అతని టచ్ తన శరీరం నిండా పట్టి ఉన్న అతని ఊపిరి మొత్తం మైండ్ నుంచి డిలీట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది సహస్ర. బాబు కవ్విస్తూ ఏడిపిస్తూ ఫ్లర్ట్ చేసినప్పుడు పడలేదు, న్యూడ్ బాడీతో ఎదురుగా నుంచి అట్రాక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అవ్వలేదు, ఒళ్ళంతా తడిమేస్తూ వేడి పుట్టించినప్పుడు చెల్లించలేదు. మరి ఇప్పుడేంటి? సాదా సీదాగా ఒక మామూలు మనిషిగా 10 మందిలో కలిసిపోయిన రాజ్ నిలువెత్తు రూపానికి అతుక్కుపోయిన కళ్ళను, ఆశపడుతున్న మనసును ఎటువంటి ట్రిక్స్ లేకుండా అభిమానంగా తాకిన అతని స్పర్శను వదిలించుకోవడానికి ఎంత కష్టంగా ఉంది అని ప్రశ్నించుకుంటున్న తనకే పిచ్చిగా అనిపించింది. ఛా, ఏమైంది నాకు అని మళ్ళీ మళ్ళీ ఆగకుండా ముఖానికి నీళ్లు కొడుతున్న సహస్ర సంథింగ్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది క్యాథరిన్. రెస్ట్ రూమ్లో ఉంది తను కూడా. ఎంప్లాయీస్ పొగడ్తలు సహస్ర అవాయిడ్ చేయడం రెండూ వినిపిస్తూనే ఉన్నాయి లోపల ఉన్న తనకి. బయటకు వచ్చేసరికి వాటర్తో ఫేస్ కొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా తనను తానే ప్రశ్నించుకుంటున్న సహస్ర సందిగ్ధావస్థకి రాజ్ సార్ని మ్యామ్ లవ్ చేస్తున్నారా అని ప్రశ్నించుకుంటూనే నిలబడిపోయింది క్యాథరిన్. అందరికి మించిన గుణం ఉంది వాడిలో, బట్ వాడు అడిగింది కరెక్ట్గా లేదు. ప్రేమించమంటే ఆలోచించవచ్చు, పెళ్లి చేసుకోవటమన్నా ఆలోచించవచ్చు, కానీ ఇవి రెండూ లేకుండా పడుకోమంటే ఏం ఆలోచించాలి? వాడు ఎంత గొప్పవాడైనా సరే నాకు అవసరం లేదు అని కళ్ళు తెరిచిన సహస్ర ఫేస్ మీద జారుతున్న నీటి చినుకుల్లో నవ్వుతున్న రాజ్ రూపం ప్రతిబింబిస్తోంది. హార్ట్లోనూ మైండ్లోనూ నా బాడీలోనూ పెట్టిన మంట చాలదన్నట్టు ఎందుకు ఇలా కూడా చంపుతున్నావు మెంటల్ మోనార్క్ అని కచ్చిగా పళ్ళు బిగించి నీటి చుక్కల్లో కలవర పెడుతున్న రాజ్ రూపాన్ని టిష్యూస్తో బరబరా రుద్ది రుద్ది వదిలించుకుంటోంది సహస్ర. హంసపాప డైలాగ్స్కి తను చేస్తున్న పనులకి అనుకోకుండా వచ్చి చేరిన నవ్వుతో జాలీగా చూస్తోంది క్యాథరిన్. ఇంతలో డోర్ సౌండ్. ఎంప్లాయీస్ అనుకుని ఫాస్ట్గా వెనక్కి వెళ్ళింది క్యాథరిన్. ఎంతైనా నా పిల్ల అని రాజ్ పబ్లిక్గా కన్ఫర్మ్ చేసిన సహస్రను చాటుగా అబ్జర్వ్ చేయడం కరెక్ట్ కాదు అన్న తడబాటుతో అదే సౌండ్కి టిష్యూ ఉండై చుట్టి విసిరేస్తూ తన ఎమోషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోంది సహస్ర. బట్ లాక్ అవుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసిన అనుమానంతో టక్కున తిరిగి చూసిన హంసపాప హార్ట్ బీట్ రైజ్ అయింది. అక్కడ రాజ్ కనిపించడంతో నువ్వేంటి ఇక్కడ, ఇది లేడీస్ టాయిలెట్ అని షాక్ అయ్యి కళ్ళను పెద్దవి చేసిన సహస్ర అటు ఇటు కంగారుగా చూస్తూ ఉంటే ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు మిస్ హంస అంటూ ఒక్క అడుగులో దగ్గరికి చేరిన రాజ్ టైట్గా తనని కౌగిలిలో లాక్ చేశాడు. బాడీని దాటి బోన్స్ మీద తెలుస్తున్న ప్రెషర్కి
మెంటల్, ఎందుకు ఇలా క్రష్ చేస్తున్నావు, వదులు అంది కష్టంగా, అందని ఊపిరి కోసం ఆరాటపడుతూ. బలుపు బాబు నుంచి రెస్పాన్స్ లేదు. మార్నింగ్ నుంచి మిస్ అయిన ఫీలింగ్, ఇంకా స్టార్లా మెరిసి సమస్యను సాల్వ్ చేసిన హంసపాప మీద పుట్టిన గ్రేట్ ఫీలింగ్ ఉక్కు కౌగిలిలో గట్టిగా చూపిస్తూ ఉన్నాడు. ఒక చేతితో నడుము చుట్టేసి మరొక చేతితో షోల్డర్స్ పట్టేసి గట్టిగా తనలోకి హత్తుకుంటున్న పాప హార్ట్ బీట్ అరేబియన్ గుర్రలా దౌడు తీస్తూ ఉంటే క్రేజీగా అనిపిస్తున్న ఆ ఫీల్ తన వల్లే అని కూల్గా ఆస్వాదిస్తున్నాడు. ఎందుకో ఎప్పటికన్నా ఈరోజు మరింత మత్తుగా అనిపిస్తోంది సహస్ర. అది ఏమిటో పేరు పెట్టి చెప్పలేదు. అయితే సెక్స్తో చల్లార్చుకునే ఫీలింగ్ కాదది. క్లియర్గా తెలుస్తూ ఉన్న తన ఫీలింగ్స్కి హంసపాపని మరింతగా క్రష్ చేస్తూ ఉంటే, చూడా నీకు చెవులు పనిచేస్తున్నాయా అని నోరు చించుకొని అరుస్తున్న సహస్ర అరుపులు రెస్ట్ రూమ్ మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటే సౌండ్ రాకుండా డోర్ క్లోజ్ చేసి పిల్లిలా నెమ్మదిగా కబోర్డ్ మీద కూర్చున్న క్యాథరిన్ గట్టిగా చెవులు మూసుకుంది. బాస్ రొమాన్స్కి తన వలన డిస్టర్బెన్స్ రాకూడదని. ఊపిరి ఆడటం లేదురా, వదులు బంట సచ్చినోడా అని ఇక అలసిపోయిన కోపంతో చేతులతో సహా కలిపి కౌగిలి కారాగారంలో లాక్ చేసిన తన పరిస్థితికి కాళ్లతో రాజ్ కాళ్ళ మీద కొడుతూ దీనంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సగం తాపం తీర్చుకున్న రాజ్ బిగి కౌగిలి కొద్దిగా వదులు చేశాడు. ఊపిరి కోసం అల్లాడిపోతున్న గుండెకి బలంగా నోటితో గాలి పోసుకుంటూ, నీ పిచ్చితో చంపేద్దామని ఫిక్స్ అయ్యావా అంది పిక్క మొహంతో. బ్రేక్ టైంలో రొమాన్స్ చేసుకుందామంటే ఎంప్లాయీల డ్యూటీకి అడిక్ట్ అయిపోయి ఎందుకే నన్ను అవాయిడ్ చేశావు అని తన ఫ్రస్ట్రేషన్తో పని లేనట్టే అడిగాడు కూల్గా. బాబు ప్రశ్నతో కళ్ళు నోరు గాలికి వదిలేసి తెల్ల మొహం వేసింది హంసపాప. ఎందుకే ఎంత క్యూట్గా టెంప్ట్ చేస్తున్నావు అని వదిలేసిన పెదవులని వేళ్లతో దగ్గరికి చేర్చి తన పెదవులతో ముడివేశాడు. కౌగిలిలోనే ఉక్కిరి బిక్కిరైన హంసపాపకి ఇక ఏకంగా గుండె దడ స్టార్ట్ అయింది బాబు రియాక్షన్తో. అని పెదవులు ఉడిపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ రాజ్ షోల్డర్స్ మీద చేతులతో వదలమని కొడుతోంది. అబ్బే అబ్బే బలుపు బాబు ఫీలింగ్స్కి అది చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అసలుకే హంసపాప లిప్స్కి ఎడిక్ట్ అయిపోయిన రాజ్ ఇంకా ఇంకా ముద్దుని గాఢంగా మారుస్తూ పాప గుండెకి ఊపిరి కరువేయేలా చేస్తున్నాడు. అమ్మా, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని పెళ్లి పట్టు చీరలో నీలువెల్లా బంగారంలా మెరిసిపోతున్న తన రూపాన్ని అద్దంలో చూసుకుంటూ ఇష్టంగా అడిగింది విషిత. నా దిష్టి తగిలేంత అందంగా ఉన్నావు అని సుజిత గారు మెటికలు విరిచి ప్రేమగా కూతురి ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతూ ఉంటే, నిన్ను ఇలా పీటల మీద చూసి మీ రాజ్ బాబు డీప్ పోషన్లో మునిగిపోతారేమో అని అల్లరి చేస్తున్న ఫ్రెండ్స్ కామెంట్స్కి సిగ్గుతో కూడిన నవ్వు విషిత బుగ్గల మీద. రాజ్ మీద ప్రేమ నిండిన కళ్ళలోని మెరుపు ఇంకా కొన్ని క్షణాల్లో అతని పక్కన చేరి అతని సొంతం అవ్వబోతున్నానన్న ఆనందం నిలువనివ్వని ఆ తుళ్ళింత నిలువెల్లా కలవర పెడుతూ ఉంటే నిండు చందమామల నవ్వుతూ తల్లి చేతుల మధ్య మోహం దాచుకుంది విషిత. నిద్రలో జోగుతున్న తల్లి గుండెను తట్టి పలకరిస్తున్న విషిత జ్ఞాపకాలు కళ్ళల్లో కన్నీళ్లు ఉడుకుతూ ఉండగా ఉలిక్కి పడుతూ లేచి కూర్చున్నారు సుజిత. గది మొత్తం చీకటిగా ఉంది. బెడ్ లైట్ వెలుతురులో ఏవేవో నీడలు కదులుతున్నట్టు అనిపిస్తున్న ఫీలింగ్కి కళ్ళను బలంగా తుడుచుకొని లైట్స్ ఆన్ చేసిన ఆవిడ గుండె కూతురి జ్ఞాపకాల బరువుతో విలపిస్తోంది. ఎంత తమాయించుకుందామన్నా ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ, ఏమండి అని పక్కకు చూసిన సుజిత గారికి పక్క మీద యోగేంద్ర గారు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు ఈయన అని కళ్ళొత్తుకొని దుఃఖం తెరులుతున్న గొంతుని మంచినీళ్లతో సముదాయించి నెమ్మదిగా లేచి బయటకు వచ్చారు. విషితకి మొక్కలంటే మహా ఇష్టం. అందులోనూ క్రీపర్స్ అంటే ఎనలేని మక్కువ. కూతురి ఇష్టం కోసం గార్డెన్లో సగానికి పైగా తీగ మొక్కలతో నింపేసిన యోగేంద్ర గారు ఇప్పుడు వాటి మధ్యలోనే ఒంటరిగా తిరుగుతున్నారు. ఆయన ఒంటరి అడుగుల చప్పుడులో తెలియకుండా వినిపిస్తున్న ఆవేదనను గమనిస్తూ దగ్గరికి వెళ్ళి, నిద్ర పట్టలేదా అండి అని బాధ బరువు మోస్తున్న లో గొంతుకులో అడిగారు సుజిత. సన్నటి నీటి తెర కదలాడుతున్న భార్య కళ్ళలోకి చూస్తూ గుండెల మీద చేయి వేసుకొని, హాయిగా నిద్రపోయే అదృష్టం మనకి లేకుండా చేశాడు వాడు అని పంటి బిగువున పట్టి ఉంచిన కోపంతో అంటున్న భర్తను భయంగా చూశారు సుజిత. ఏమైందండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఆరాట నిండిన గొంతుతో అనుమానంగా అడిగారు. ఇంకా ఏం చేయగలను సుజిత, కూతుర్ని పోగొట్టుకున్న కడుపు కోతతో మనం కళ్ళు మూయలేకపోతున్నాం. కానీ వాడు చెట్టా పట్టాలేసుకొని రోజుకొక పిల్లతో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు.
అని రగిలిపోతున్న కడుపు మంటతో అన్నారు యోగేందర్. ఇప్పుడు రాజ్ గురించి ఎందుకండి మీరు ఇలా ఆలోచించి ఆవేశపడుతున్నారు? వాడు చేసిన పాపం వాడిని ఊరికి వదలదు. మన కడుపు కొత ఇచ్చిన వాడికి ఆ దేవుడు అంతకన్నా పెద్ద శిక్ష వేస్తాడు అని ఊరడింపుగా చెప్తున్నారు సుజిత. ఏం మాట్లాడుతున్నావు సుజిత? దేవుడు ఎప్పుడో శిక్ష వేస్తాడని, కోర్టు ఇప్పుడో ఆ శిక్ష అమలు చేస్తుందని మనం చేతులు కట్టుకొని కూర్చోవాలా? జయదేవ్ తన పలుకుబడి స్టేటస్ ఇన్వెస్ట్ చేస్తే అభినవ్ వాడి తెలివితేటల్ని ఇన్వెస్ట్ చేసి నా కూతుర్ని చంపిన రాక్షసుణ్ణి బయటకు తీసుకొచ్చాడు. కూతుర్ని పోగొట్టుకుని జీవచ్చ వల్ల మనం కన్నీళ్లతో బతుకుతూ ఉంటే వాడు మాత్రం ప్రతిరోజు చేతిలో ఉన్న జీవితాన్ని ప్రతి క్షణం హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చచ్చి ఆ అవినాష్ గడు తప్పించుకున్నాడు. లేదంటే వాడిని వీడిని ఇద్దరిని నా చేతులతో నేనే చంపేసేవాణ్ణి. ఆ అవకాశం నాకు లేకుండా చట్టం సొసైటీ నన్ను అడ్డుకుంటోంది. అయినా సరే వాడు అలా సంతోషంగా ఉంటే తట్టుకునే శక్తి కూతుర్ని కోల్పోయిన ఈ తండ్రి గుండెకు లేదు అని ఆవేశంతో ఊగిపోతున్న యోగేంద్ర గారిని బలంగా కుదిపి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? తెలిసంటున్నారో తెలియకంటున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇటువంటి ఆలోచన మనకి మంచిది కాదు. చేసిన కర్మ అనుభవించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. మనకి మన అమ్మాయితో అంతవరకే ప్రాప్తం. ఆ రుణబంధాన్ని మనతో దించిన పాపం వాడిని తప్పకుండా శిక్షిస్తుంది. దానికోసం మీరిలా అనవసరమైన ఆలోచనలు చేసి నన్ను భయపెట్టొద్దు అని గాబర పెడుతున్న సుజాత గారి చేతుల నుండి విడిపించుకొని 2 అడుగులు దూరంగా వెళ్లిన యోగేంద్ర కళ్ళు చింత నిప్పుల్లా ప్రతీకార జ్వాలతో నిండిపోయి ఉన్నాయి. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది సుజాత? మన విషితని ఎలా పెంచామో గుర్తులేదా నీకు? కాళ్లకు మట్టంటకుండా కంటి పాపల అరచేతుల్లో పెట్టుకుని పెంచుకున్న నా బంగారు తల్లిని వాడు పొట్టన పెట్టుకుంటే దానికి శిక్ష ఎప్పుడు పడుతుందా అని రోజు లెక్క పెడితే చేతకాని తండ్రిలా మిగిలిపోయాను. అవన్నీ మర్చిపోయి నాకు చెప్తున్నావా అని ఉద్రేకపడుతున్న యోగేంద్ర గారిలో కనిపిస్తున్న కొత్త కోణం సుజాత గారి వెన్నులో వణుకు రప్పించింది. వద్దండి, ఎటువంటి ఆలోచనలు చేయొద్దు అని నచ్చ చెప్పడానికి సహనంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు సుజిత. వాడు అమెరికా వెళ్ళాడు. సహస్ర అని కొత్త పిల్లతో బిజినెస్ ట్రిప్ అని చెప్పి అమెరికా వెళ్ళి కూర్చున్నాడు. ఆడపిల్లల మీద వాడుకున్న మోజుతో నా కూతుర్ని బలి తీసుకున్నాడు. అటువంటి వాణ్ణి దేవుడు చంపే వరకు నేను వెయిట్ చేయలేను. వాడు నా కళ్ళ ముందలా నవ్వుతూ తిరుగుతూ ఉంటే నా రక్తం మరిగిపోతోంది. ఒకవేళ నాకు వాడిని చంపే అవకాశం ఆ దేవుడు ఇవ్వకపోయినా సరే వాడు చచ్చే ఆఖరి క్షణం వరకు వాడిని మాత్రం సంతోషంగా ఉండనివ్వను అని అప్పటికే స్థిరంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచడానికి ఆవేశంతో లోపలికి వెళ్ళిపోయారు యోగేందర్. ఈ ఆవేశంతోనే మన బిడ్డ మనకి కాకుండా పోయింది. మళ్ళీ మీరు అదే ఆవేశంతో చేస్తున్న ఈ తప్పు మన జీవితాలను ఎక్కడికి తీసుకువెళ్తుందో అని భయపడుతున్న కన్నీళ్లతోనే మిగిలిపోయారు సుజిత. తన ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ కుమ్మరిస్తున్న ముద్దుకి బ్రేక్ రాకుండా హంసపాప నడుమ ఒక చేత్తో పట్టి పైకి లేపి వాష్రూమ్ బేసిన్ గట్టు మీద కూర్చోబెట్టి రిలాక్స్గా డీప్ ప్యాషనేట్ కిస్తో 10 నిమిషాలకి పెదవి చిల్లు పెట్టి వదిలాడు రాజ్. వదలడమే అప్పటి వరకు ఉగ్గబట్టిన ఉక్రోషమంతా ఇన్వెస్ట్ చేసి బలంగా రాజును వెనక్కి తోస్తే లూజ్ బాడీతో అలర్ట్గా లేని మన బలుపు బాబు బాడీ అనుకోకుండా ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళింది. ఇదంతా భరించటం నా వల్ల కాదు, నాకు మోక్షం ప్రసాదించు అని సెలవు తీసుకోవడానికి సిద్ధపడుతున్న గుండెకి ముందుకు వంగి భారంగా ఊపిరిపోస్తున్న సహస్ర శరీరం సన్నగా అదురుతోంది. షివర్ తన బాడీ కండిషన్ అబ్జర్వ్ చేసిన రాజ్ కంట్రోల్ తప్పిన తన ఫీలింగ్స్కి తిట్టుకుంటూ వెంటనే సహస్ర వెన్ను తడుతూ, సారీ హంస, ఐ లాస్ట్ మై సెల్ఫ్ అని నిజాయితీగా ఎక్స్క్యూజ్ చెప్తే ఏడుపు కళ్ళతో తల పైకెత్తి చూసింది సహస్ర. చిల్లు పెద్ద పెదవి సన్నగా బ్లీడ్ అవుతూ ఉంటే అది చూస్తున్న రాజ్ కళ్ళలో షాక్ వచ్చి సెటిల్ అయింది. నెమ్మదిగా తన పెదవి టచ్ చేసి చూస్తున్న రాజ్కి వేలికి సింధూరంలా అంటుకున్న ఎర్రటి రంగుతో పెదవిని లోపలికి తీసుకుని చప్పరిస్తూ కళ్ళు మూసుకున్న బాబుకి తెలుస్తోంది వెచ్చటి ఉప్పదనం టేస్ట్. అది ఒళ్ళు జలధరించేలా చేస్తే మైకేల్ జాక్సన్లా బాడీని షేక్ చేస్తున్న బలుపు బాబు రియాక్షన్తో ఒళ్ళు మండిన సహస్ర, అసలు మనిషివేనా నువ్వు? డ్రాకులలా నా రక్తం తాగేసి మాన్స్టర్లో నన్ను తినేస్తున్నావు అని చిర్రెత్తి అరుస్తూ ఉంటే ఇంకా వదలని అదే ట్రాన్స్లో కొట్టుకుపోతున్న రాజ్ చిల్లు పెట్టిన హంసపాప పెదవినే నమ్మలేనట్టు చూస్తున్నాడు. 24 అవర్స్ నీ బాడీకి నీ మైండ్కి ఇదేయావా? బ్రతకనివ్వా నన్ను
ఆఫీస్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి, అసలు బాస్లా బిహేవ్ చేస్తున్నావా, ఇక బ్రేక్లో రొమాన్స్ కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, కొంచెం అన్న సెన్స్ ఉండాలి కదా, ఇలా కొరుక్కు తినేస్తే నేను నలుగురిలోకి ఎలా వెళ్ళాలి అని రెడ్ చిల్లీ ఫేస్తో తిట్ల దండకం చదువుతూ ఉంటే అవేమీ వినిపించుకోవడం లేదు రాజ్. దీనిని కొరుక్కు తినే అంత కామం నాలో పెరిగిపోయిందా అని ఇన్నర్లో ప్రశ్నించుకుంటూనే నెమ్మదిగా సింక్ దగ్గరికి వెళ్ళి టిష్యూ తడిపి తెచ్చి లిప్స్ మీద అద్దుతూ ఉంటే అరవడం ఆపి బాబు టచ్కి చిల్లు పడిన పెదవితో చిత్రంగా చేస్తోంది సపర్యలు చేస్తున్న రాజ్ని. తినేసే అవే హాట్ ఫీలింగ్స్ నింపిన సేమ్ రియాక్షన్ బలుపు బాబు సైడ్ నుంచి. కొంచెం కూడా రియాక్షన్ లేని బాబు పీస్ఫుల్ ఫేస్కి నేను ఇప్పుడు దాకా నిన్ను తిట్టాను అంది గాలికి కొట్టుకుపోయినా తన తిట్లు వేస్ట్ అవుతున్నాయన్న బెంగతో మొహం ఒబ్బేసుకొని. ఆ ఫీలింగ్, దాని వెనుక ఉన్న సహస్ర తిట్ల కష్టం ఏది మనసుకు తీసుకోకుండా నేనిప్పటి వరకు ఏ అమ్మాయిని ఇలా కొరుకు తినలేదు, ఏదో మాట వరుస కంటాం, బట్ నిజంగా అవన్నీ చేయలేము అని ఇన్నోసెంట్ ఫేస్తో స్మూత్ వాయిస్తో చెప్తున్న రాజ్. ఎక్స్క్యూజ్లోని నిజాయితీకి హంస కోపం కరిగిపోయింది. అయితే అది నెక్స్ట్ సెకండ్ ఎగిరిపోయేలా, బట్ నీ విషయంలో ఇది నిజం అనేసరికి తెప్పరిల్లిన హంస కళ్ళు పెద్దవయ్యాయి విస్మయంతో. డోంట్ నో మిస్ హంస, నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయి దగ్గర ఇంత హార్ష్గా స్టెప్ తీసుకోలేదు, చేయగలనని నాకు కూడా తెలియదు. నాకే తెలియని నాలోని బీస్ని బయటకు తీసి చూపించిన నిన్ను ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే తినేయాలనిపిస్తోంది అని కసుక్కును కొరుకుతూ మీదకి వస్తున్న రాజ్ ఎమోషన్కి హా అని అరుస్తూ బెదిరి వెనక్కి పడిపోయింది సహస్ర. స్లోగా తనని పైకి లేపి స్ట్రైట్గా సెట్ చేస్తే షాక్లో ఫ్రీజ్ అయ్యి బొమ్మలా బెదురుగా చూస్తోంది హంసపాప. చిట్లి తన పెదవిని వేళ్లతో పట్టి ముందుకు లాగి చిన్నగా నెమ్మదిగా చాలా మృదువుగా నాలుగుతో ఎంగిలిపూత వేస్తూ ఉంటే ఒళ్ళంతా కమ్మేస్తూ ఉన్న బరువైన మత్తు ఫీలింగ్కి కళ్ళు మూసేసింది సహస్ర. సహస్ర బాడీ సెన్సెస్ అబ్జర్వ్ చేస్తూ తన టచ్కి రెస్పాండ్ అవుతున్న హంసపాప ఫీలింగ్స్కి ఇష్టంగా అంతకు మించిన ఇంకేదో ఫీలింగ్తో హంస అని పిలిచిన రాజ్ పిలుపులో తీయని మధురం. అది మధురానుభూతి చెందుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది సహస్ర. పట్టుకున్న పెదవి మీద చిన్నగా పెదవులద్ది చెంపల మీదుగా చేతిని చేర్చి, ఫస్ట్ నీ సిచ్యువేషన్ ఆగి చూశాను, నెక్స్ట్ నీ అందానికి అట్రాక్ట్ అయ్యాను, ఆఫ్టర్ దట్ నీ పెదవులకి కనెక్ట్ అయ్యాను, అలా ఒక్కొట్టి కనెక్ట్ అయిపోతూ రైట్ నౌ అన్నిటికీ ఎడిక్ట్ అయిపోయాను, తెలియటం లేదు ఇలా నువ్వెందుకు చేస్తున్నావు అనేసరికి సహస్ర మొహంలో రంగులు మారుతున్నాయి. నన్ను ప్రవోక్ చేసి నీకు ఫుల్గా కనెక్ట్ అయిపోయేలా చేశావు, ఇప్పుడు నువ్వు ఆపాలన్నా ఆగలేను, నువ్వు ఒప్పుకునే వరకు కూడా వెయిట్ చేయలేనేమో. ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్, దెర్ ఈజ్ నో టైమ్ ఫర్ మీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ కౌంట్. సో నన్ను టాప్ టు బాటమ్ కంట్రోల్ చేస్తున్న నువ్వు ఇక నాతో గేమ్స్ ఆపేసి నా ఫీలింగ్స్కి మోక్షం కలిగించు అని స్టూడెంట్లా ఇన్నోసెంట్ ఫేస్తో రిక్వెస్ట్ చేస్తూ ఉంటే తనని టార్చర్ చేస్తూ మళ్ళీ తనది తప్పు అన్నట్టు బ్లేమ్ చేస్తున్న రాజ్ అమాయకపు అభ్యర్థనకి చిత్ర విచిత్రమైన ఫీలింగ్స్తో తిక్కగా అనిపిస్తూ ఉంటే నేను నిన్ను ప్రవోక్ చేశానా అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కో అక్షరాన్ని పట్టి పళ్ళు బిగించి అడుగుతున్న హంసపాప రెడ్ చిల్లీ ఫేస్ దగ్గరగా పెట్టి సూటిగా కళ్ళలోకి చూస్తూ ఎస్ మిస్ హంస అని మత్తుగా చెప్పాడు రాజ్. బలుపు బాబు కూల్ అండ్ కిల్లింగ్ రిప్లైతో పుండు మీద కారం చల్లినట్టయింది హంసపాపకి. మరి రాజ్ బాబు ఫీలింగ్కి ఏమాత్రం సంబంధం లేకుండా క్వైట్ ఆపోజిట్ ఫీల్ క్యారీ చేస్తున్న సహస్ర బాబు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందా? బల్బు బాబుపై ఫీలింగ్స్ పెంచేసుకున్న సహస్రకు రాజ్ కండిషన్ తెలిస్తే తన సిచ్యువేషన్ ఏమిటి? రాజ్ మీద కోపంతో రగిలిపోతున్న యోగేంద్ర ఏం చేయనున్నారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.